హాయ్ గాయ్స్, అలమండ సంతకు వచ్చాం. వయసు తెగలో గుంపు కొనేస్తారు, గుంపు కొనేసి రంగు రాసుకుంటారు. ఎంత చెప్తున్నారన్నా? ఎంత చెప్తున్నారు? 1,00,000. ₹1,00,000 చెప్తుండ్రట. వీళ్ళు అలా అంటుండ్రు కానీ 70 చెప్తున్నాడు. 70-80కి అయితే కొనుక్కొచ్చాయి. ఏకమద క్వాలిటీ బుల్లు. చెప్పండి పొద్దులు మనం అన్ని మాట కావుతాం దాని నుంచి బయటకు వాళ్ళకి మనకి అంత మరి కట్టాడు. ఏ చూడండి మరి ఇప్పుడు మీ ఇద్దరే మరి మాకు దోటలు కావాలి, డబ్బులు కావాలి. మంచి తేడా మంచి వాడు మనకు నమ్మకం. అవును, అతను చేస్తూ మనం అప్పుడే 5 షాప్ తక్కువ ఇంకా షాప్ ఉండాలా? అవునులే. ఇన్ని మాటలు పడదా దాన్ని మనం కింద మీద మళ్ళీ మనం వచ్చేసుకోకూడదు. మొన్న అంత దోరలు చేసి నీకు ఎంతకి ఇచ్చినావురా? ₹1,00,000 కానీ రాకపోతే ఇయ్యే దోడ 1,00,000 రాకపోతే అలా ₹1,00,000 చెప్పారు. 90కి ఎంతకు అడుగుతున్నారు. బేరం అవుతుంది. దగ్గరికి వెళ్దాం కదా. అట్నుండి అయితే భలే కనబడుతుంది. దీని చిన్న నడుము పొలం వచ్చినట్టు. అదే ఆల్రెడీ ఎడ్లు ఉన్నాయి కదా, అవి ఎంత చెప్తుండే? అవి ఎంత 55 కొనేండి. 55కి అన్నాడు కానీ 50 కొనుంటాడు. 45కి అడుగుతుండ్రు. జెర్సీ కొట్లే 42కి 43కి అడుగుతుండ్రు. ఇప్పుడు 5 బోయిలా ఉంది అప్పారావు అంటాను. నేనేమో నాట్లు పోయి జెర్సీల దగ్గరకు వచ్చండి వ్యాపారం. పెద్దలు కొన్నోడు వచ్చినాడు. అప్పారావు నువ్వు పట్టుకున్నావు అంతే, నేనే కొన్నాను. ఊరికే నేనే నేడు దొరికినాను నీకు అంతండాడు. అదే నేను కొన్నానంత నమ్మలేదు. నమ్మరు, అవి కొనం కదా. నీకెందుకు నువ్వు దెబ్బని గోడ కట్టవంత హాయ్ చూడు. 15,000 లాభం అమ్మి ఎట్లా ఆ తాడితే ఇప్పుడు చెప్తుండాడు. మరి 15,000 లాభం. మొత్తానికి 85కి అడిగితే లాస్ట్కి 76కి అయ్యింది. ఆడు 85 చెప్పాడు. 1,00,000 చెప్పాడు ఫస్ట్. ఫైనల్ 76కి సెట్ అయింది. ఆవులే ఆవు చూడరా ఎంత ఉందా. షాపు మంచి సైజు ఉందా. ఇది బాగానే ఉంది. తెచ్చపోయి బాబు ఎన్ని పేలు వచ్చారా? 40 పేలు. దీనికి చూడు ఆవు. ఏమో వాసిపోయింది. నేను ఏదో ప్రాబ్లంలా ఉంది. ఈ పెద్ద సైజు ఆవులు ఉన్నాయి. ఇలాగ నాటో ఉందా. ఇది ఎడ్లు, నాటెడ్లు. మంచి రాలేదే. గేర్జుడు 3 రోజుల నుండి పొంగొట్టొగ్గారు. అలా ముందుకెళ్దాం, గీతలు చూద్దాం. ఆవాల నూనె రాసేస్తారు. డైలీ బాగుంటారు. గల్ల పెద్ద సైజు గేదె దగ్గరికి వెళ్దాం. మొర్రా టైప్లో ఉంది రింగు. వా
రొమ్ము కొట్టు బలి ఉందరా. బాగుందరా. బాగుంది. అంటారు బాగుంది. దాని దిగా బాగుంది. అడుగుతున్నా ఎవడా ఎన్నో అవుతానా? రెండో అవుతా. పాలు ఎన్నో అవుద్ది? 7 లీటర్ల పూటకాయ ఎంత చెప్తున్నారు? 1.30. 7 లీటర్లు వస్తుంది అట్రా. 1.30. ఎన్నో అవుతా? బాబు చెయ్యొచ్చే ఏదో వ్యాపారం బాగుందిరా. మంచిగా ఉంది. నడిచి చూడు. 5 తేలిగ్గా 1.30 చెప్తుండ్రు అంటే 1.20, 1.10 కొట్టచ్చు. బలం తక్కువ ఉంది కానీ సూలుతో ఉన్నది అలాగే ఉంటుంది. బలం తక్కువ దానికి. దగ్గరలో ఉంది అదే. లేదు ఈనిసిందో అగో పెయ్యి ఉంది. అడుగుదాం అది ఈనిసిందేమో. బాగుంది దేవా. అన్నిటికి ఎలాగ వచ్చేస్తున్నాయి వాసిపోయి. ఏదో సంథింగ్ ఇష్యూలో ఇంకా ముందుకు వెళ్దాంలే. దేశీ చెయ్యి మన నప్పదు. చూడడానికి కూడా నప్పదు ఇది. అది బాగుందిరా. ఇది తొలిసూరు పడ్డా ఇగో ఇనిసింది. 2-3 ఎత్తుకుందిగో పెయ్య. వీడియో అక్కడ ఉంది పెద్ద సైజుగా. పర్లేదు. రేట్లు అయితే గట్టిగానే ఉన్నాయి. తెల్లపై నెట్టింది గేద. అదో అవతల ఉంది కోసం. సంతలో మంచిది ఏదైనా ఉందంటే అది ఒకటి వచ్చిందిరా. కానీ అది కొద్దిగా వయసు పెద్దదే. గో 4 ఎత్తుకోవాలి. దాదిగా దాని ముందునే ఉంటుంది. అలా ముందుకు పోండి. ఇది రొడ్డ రకం. పాలు చూడు ఎంత ఉంటుంది. మదక రకం మరి కొద్దిగా గట్టిది గేద. పాడవదు కానీ పాలు బాగానే వస్తాయి. బ్రీడ్ గట్టిగానే ఉంది. ఇది సైజు బాగానే ఉంది. అడ్డర్ లేదు, డ్రెస్ లేదు. బాగుంది. సైజు బాగుంది. అడ్డర్ తక్కువ. దగ్గరలో ఉంటుంది. అడ్డర్ చాలా తక్కువ. దగ్గరలో ఉన్న సంకలో బోల్డ్ దోళ్ళు వచ్చి ఎలాంటిది ఈసారి తగ్గిపోయాయి దోళ్ళు. ఇవన్నీ ఆవులు గేదెలే వచ్చాయి ఎక్కువ.
ఇది చూడ ఎంత చిన్నది పెట్టిందో. సరే అయ్యా సరే మెత్తదానే అలా కాదు. ఏ ఆవుకి బలం లేదు. ఇంకోరు గీత అయ్యే మెరుగు, కొద్ది క్వాలిటీ ఉంటుంది. చిన్న తొలసూరు పట్లు అయ్యి. అదొకటి అవి బాగుంది. దీనిది మంచిదాని ఉంది. 1.30. ఆవు పేలు అవి వచ్చాయి కానీ ఏ మంచి క్వాలిటీలు రాలేదు. మనకైతే నచ్చవు ఇక్కడ. ఒకటే ఉంది గట్టిది. అవుతుంది బేరం. అది బాగానే ఉంది. చిన్న సైజు గేదె అది, కానీ రొమ్ము కొట్టు పల్సరా.